అన్న ఎక్కడి నుంచి వచ్చినావు? నరేంద్ర మోడీ గారి కంటోన్మెంట్ వార్డ్ 1 బీజేపీ మాజీ అధ్యక్షుడిని. నా పేరు భట్టు శంకర్, నన్ను అందరు బీజేపీ శంకర్ అంటారు. ఓకే, చెప్పండిగా. 11 ఏళ్ళు అవుతుంది బీజేపీ పరిపాలన స్టార్ట్ అయ్యి. దేశంలో ఎలాంటి పరిపాలన? సూపర్ పాలన, చాలా బాగుంది. దేశంలో ఇలా చాలా అగ్రస్థాయిలో ఉన్నాం అనుకో. విశ్వగురు అనే ఒక సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ముంగడిపోతున్నారు. ఆ విశ్వగురుని చేయడానికి దేశంలో 100 కోట్ల ప్రజలు కూడా ఆయన వెనుక ఉన్నారు. సో ఈటెల రాజేందర్ గారు కూడా సంవత్సర కాలం అవుతుంది. ఆయన అభివృద్ధి ఇక్కడ ఎలా ఉంది? ఆ కార్యకర్తలతో ఎలా ఉంటారు? ఆయన కార్యకర్తలతో చాలా బాగుంటాడు. ఒక సొంత మనిషిలాగా చూసుకుంటారు ఈటెల రాజేందర్ గారు. ఎప్పుడు పోయినా కానీ మంచి రెస్పాన్స్ ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఆప్యాయంగా పిలవడం, ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, వెంటనే సంబంధించిన అధికారులకు వాళ్ళు ఉండగానే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ కేస్ అగర్ ఇట్లా పని ఇట్లా కాకపోతే వాళ్ళ పర్సనల్ పిఏలకు ఒక ఖచ్చితంగా ఏమని చెప్తాడంటే, ఇది నా పర్సనల్, వాళ్ళ నంబర్ తీసుకోండి, వాళ్ళకి ఏదైతే లేటర్ ఇష్యూ అవుతుందో ఆ లేటర్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకి వాట్సాప్ అయినా చేయండి, ఏదైనా చేయండి, వాళ్ళకి 2 సార్లు ఫోన్ చేసి మరీ చెప్పండి అని చెప్తాడు. సో బయట కొన్ని పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అంటున్నారు. దీని మీద ఏమంటారు? మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అంటున్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అయితే మా దగ్గర ముస్లిమ్స్ ఉన్నారు. షానా హుస్సేన్ ఉన్నారు, ఆయన కూడా ముస్లిమే కదా. అట్లా మాకు చాలా మంది బీజేపీలో ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. కానీ మైనారిటీలకు ఏం వ్యతిరేకం లేము. బీజేపీ మైనారిటీలకు ఎప్పుడు వ్యతిరేకం ఉండదు. బీజేపీ ఎవరికైనా వ్యతిరేకం ఉంటుంది అంటే టెర్రరిస్టులకు వ్యతిరేకం. మన తిండి తినుకుంటా బయట పాట పాడితే ఎట్లకెంచి వాళ్ళ గుద్దమిక తల్లెడగా ఉంటుంది. అట్లనే బీజేపీ అదే పని చేస్తుంది. బీజేపీలో ఉండి ఇవాళ మన భారతదేశంలో తినుకుంటా నేను పక్కని పాకిస్తాన్ పాట పాడుతా అంటే మనం ఎట్లా ఊకుంటాం? ఊకం కదా. ఇదే చేస్తుంది బీజేపీ. అది చేసడానికే ముస్లింలకు వ్యతిరేకం అంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తాడు. సబ్కా సాత్ ఓన్లీ హిందూ కా వికాస్ అంటలేడు కదా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. అంటే అందులో హిందూ వస్తారు, ముస్లిం వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, సకల ఈ దేశంలో ఎంతమంది అయితే మతాలు ఉన్నాయో అంతమంది వస్తారు. మరి ఆయన చెప్పిన మాట అదే కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కూడా అంటాడు. మరి దాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అది తప్పది. వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు సెక్యులర్ కదా, చెప్పుకోవడానికి సెక్యులర్, కానీ చేసేది మాత్రం నాగా పనులు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయినట్టేనా, ఇంకేమైనా ఉందనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ అయిపోలేదన్న, అయిపోదు కూడా. పాకిస్తాన్ ఉన్నన్ని రోజులు ఆపరేషన్ సింధూర్ ఉంటుంది. పాకిస్తాన్ ఏ రోజైతే మొత్తం స్మాష్ అయిపోతుందో అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది తీసేస్తాం మనం. అప్పటిదాకా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తొక్క జాడిస్తాడో తెలియదు కదా. అందుకే ఆపరేషన్ సింధూర్ అంటే ఇలా మన భారతమాత నొదుటి నుంచి సింధూరం ఏదైతే తొలగించారో తీయడానికి ప్రయత్నించారో ఆ సింధూర్ పేరు మీద పెట్టినామంటే ఇక భారతదేశం ఉన్నన్ని రోజులు అది అట్లనే ఉంటుంది కదా. ఇక అందుకే ఆపరేషన్ సింధూర్ తీసేసే ఆపరేషన్ కగార్ నక్సలైట్లని ఏర్పారని చెప్పేసి చంపేస్తారు. ఇది శాంతి చర్చలతో ఫినిష్ చేయలేము. చేస్తారు. అది కూడా ప్రయత్నం చేస్తుర్రు కేంద్రము. అది చాలా పెద్ద లెవెల్ కదా, వాళ్ళు చూసుకుంటారు. అది మన స్థాయి కాదు. అది